గ్రాఫ్కియల్ ఏంటి అని లాస్ట్ లో ఒక వీడియో చేశాను. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మంచి లైక్స్ వచ్చినాయి. చాలా మందికి ఉపయోగపడింది కూడా అని అన్నారు. దాని తర్వాత కంటిన్యూషన్ కావాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఈరోజు ఆ ఆ కంటిన్యూషన్ చూపిస్తాను మీకు. బేసిక్గా గ్రాఫ్కియల్ ఎందుకు అనేది మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. దాంతో ఏం చేయొచ్చు అని. ఈ లోపల గ్రాఫ్కియల్ తోటి ఒక చిన్న అప్లికేషన్ తయారు చేశాను. దాంట్లో ఏం లేవు, ఆ, కొన్ని సెట్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ ని మనము రియాక్ట్ అప్లికేషన్లోకి తెచ్చుకోవడం, వాటిని డిస్ప్లే చేయడం, తర్వాత ఏదైనా కొత్త బుక్ని యాడ్ చేయాలి అని అంటే కొత్త బుక్ని ఎట్లా యాడ్ చేయాలి, అలాగే ఏదైనా బుక్ని డిలీట్ చేయాలి అని అంటే ఎలా డిలీట్ చేయాలి, ఈ రకమైన పనులు చేయడానికి నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. సో దీంట్లో నేను ఒక బిఫోర్ గోయింగ్ మచ్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, నేను రియాక్ట్ జేఎస్ మీద జాబ్స్ ఎట్లా వస్తున్నాయి, వాటి సంబంధించిన జేడీస్ ఏమేమి అడుగుతున్నారు అని చూస్తే, మీరు ఎక్కడ చూసినా సరే గ్రాఫ్కియల్ అనేది ఒక పాయింట్ లాగా కనపడుతుంది. గ్రాఫ్కియల్ అనేది మెయిన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తే దీంట్లో గ్రాఫ్కియల్ కావాలన్నాడు. ఇక్కడ ఇంకొక జాబ్ డిస్క్రిప్షన్ చూసాను, దీంట్లో కూడా సమ్వేర్ దే ఆర్ లుకింగ్ ఫర్ గ్రాఫ్కియల్. అట్లాగే ఇంకొక జాబ్ పోస్ట్ చూసాను, దీంట్లో దే ఆర్ లుకింగ్ ఫర్ గ్రాఫ్కియల్. ఇదిగోండి గ్రాఫ్కియల్, రైట్. సో నేను ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది నేను పదే పదే చెప్పాలనేది నా పాయింట్ కాదు, బట్ ఎంత వైడ్గా అడుగుతున్నారు అనే దాని గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను, రైట్. సో దాని ఇంపార్టెన్స్ తెలుసుకుందాం. తెలుసుకునేటప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ గురించి కూడా ఆలోచిద్దాం. ఎందుకు సడన్ గా గ్రాఫ్కియల్ అనేది అంత ఇంపార్టెంట్ అయిపోయింది ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కి అనే దానికి ఒక చిన్న పాయింట్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఉంది, ఒక బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ఉంది అనుకోండి. ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, ఒక్క నిమిషం, ఎస్ 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 ఎస్. సో ఒక అప్లికేషన్ తీసుకునేటప్పుడు మన బ్రౌజర్లో మన ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ సర్వర్ నుంచి లోడ్ అవుతుంది. ఇది లోడ్ అయిన తర్వాత ఈ అప్లికేషన్ని, ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ని డెవలప్ చేసే వాళ్ళకి ఈ ఏపీఐ సర్వర్లో కోడ్ ఎలా ఉంది, దానికి ఎలాంటి డేటాని పంపించాలి, ఏ ఫంక్షన్స్ని కాల్ చేయాలి, ఆ ఫంక్షన్స్కి పంపించేటప్పుడు డేటా ఎలా పంపించాలి అనేది చాలా ప్రాబ్లమాటిక్ థింగ్ లాగా ఉంటుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ దీని సిగ్నేచర్స్ కూడా, ప్రతి యూఆర్ఎల్లో సిగ్నేచర్స్ ఇంపార్టెంట్. అంటే యూఆర్ఎల్ ప్రాపర్గా పెట్టి పంపించాల్సి ఉంటుంది. దట్ ఈస్ వన్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర చాలా డేటా ఉంది, అంటే ఒక బుక్కి సంబంధించిన చాలా డేటా ఉంది, కానీ నాకు ఆ డేటా అంతా వద్దు, ఓన్లీ సర్టైన్ డేటానే కావాలంటే నాకు ఆ డేటా మొత్తంలో ఒక 10 ఫీల్డ్స్ కావాలి, రైట్. అంటే నా దగ్గర ఒక ఒక బుక్కి సంబంధించి ఒక 400-500 ఫీల్డ్స్ ఉంటే, 400-500 డీటెయిల్స్ ఉంటే దాంట్లో ఓన్లీ 10 డీటెయిల్స్ మాత్రమే కావాలి ఒక సిచ్యువేషన్లో. ఇంకొక సిచ్యువేషన్లో ఓన్లీ రివ్యూస్ మాత్రమే కావాలి అనుకోండి, లేదా ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ డీటెయిల్స్ మాత్రమే కావాలి అని అంటే బ్యాక్ ఎండ్ వాళ్ళు మల్టిపుల్ ఏపీఐ ఎండ్ పాయింట్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. సో మనము స్కేల్ అప్ చేసుకోవాలనేటప్పుడు ఈ రెస్ట్ఫుల్ ఏపీఐ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మనకి కొంచెం ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అనమాట. మనం అంటే బ్యాక్ ఎండ్ లో రాయాలి, మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ ఫ్రంట్ ఎండ్ వాళ్ళకి చెప్తేనే ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఆ రిక్వెస్ట్ పంపించి రెస్పాన్స్ తెచ్చుకుంటారు. సో ఈ ప్రాసెస్ అంతా కట్ షార్ట్ చేయడానికి గ్రాఫ్క్యూఎల్ అనేది పుట్టింది ఫండమెంటల్ గా. అండ్ ఏ డేటా ఉంది, ఏ డేటా కావాలి, ఏ డేటా నాకు వద్దు, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కి కూడా మనం ఇవ్వాలి అని అంటే బెటర్ టు క్రియేట్ ఏ గ్రాఫ్క్యూఎల్ సర్వర్. ఓకే. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ రెస్ట్ఫుల్ ఏపీఐ ఎండ్ పాయింట్స్, ఇప్పుడు బ్యాక్ ఎండ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రాఫ్క్యూఎల్ కి సంబంధించిన సెటప్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు, గ్రాఫ్క్యూఎల్ లో రాసుకుంటున్నారు అనమాట బ్యాక్ ఎండ్ లాజిక్ మొత్తం. సో ఆ గ్రాఫ్క్యూఎల్ లో రాసుకోగానే ఆటోమేటిక్గా అది మనకి చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది. సో దాని గురించి ఇప్పుడు మనం వెళ్దాం. సో ఇట్ ఈస్ ఎ క్వెరీ లాంగ్వేజ్ ఫర్ యువర్ ఏపీఐ అని అంటాడు. సో ఇక్కడ ఏపీఐ అని అంటే ఆల్రెడీ నా దగ్గర రెస్ట్ ఏపీఐ ఉంటే దాని మీద ఇది పనిచేస్తుంది అనేది కాదండి. గ్రాఫ్క్యూఎల్ సర్వర్ విల్ క్రియేట్ ఇట్స్ ఓన్ ఏపీఐ అనమాట. సో దానికి ఒక క్వెరీ లాంగ్వేజ్ లాగా పనిచేస్తుంది. సో నేను ఇప్పుడు ఎంత చెప్పినా సరే మీరు చూస్తే తప్ప అది ఎలాంటి క్వెరీ లాంగ్వేజ్ అనేది మీకు అర్థం కాదు కదా. సో ఫస్ట్ లెట్ అస్ స్లోలీ గో ఇన్ టు దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం
ఫుల్ ఏపీఐని రీప్లేస్ చేయొచ్చు గ్రాఫ్కిఎల్ తోటి. మనకు రెస్ట్ అవసరం లేకుండా ఇంకా డైరెక్ట్గా గ్రాఫ్కిఎల్లోనే బ్యాక్ ఎండ్ రాసుకోవచ్చు, ఇంక్లూడింగ్ అథెంటికేషన్, ఆథరైజేషన్స్, ఇవన్నీ ఇంకా బెటర్ కూడా అవుతున్నాయి. సో దీంట్లో ప్రొవైడ్స్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద డేటా ఇన్ యువర్ ఏపీఐ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏపీఐలో ఎట్లా ఉంది డేటా, ఏ ఫీల్డ్స్ వస్తాయి, ఏ ఫీల్డ్ కావాలి అనే దానికి మనకి ఈజీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఒకసారి నేను చూపిస్తాను అదంతా ఈజీ అయ్యింది అనేది. ఇప్పుడు నా దగ్గర ఒక డాష్ బోర్డ్ ఉంది ఇక్కడ. సో మనం ఏదైనా ఒక గ్రాఫ్కియల్లో ఒక సర్వర్ని క్రియేట్ చేసుకుంటే, గ్రాఫ్కియల్ సర్వర్ అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటే మనకి డైరెక్ట్గా ఈ కైండ్ ఆఫ్ డాష్ బోర్డ్ అనేది వచ్చేస్తుంది. ఈ డాష్ బోర్డ్లో రూట్లో అంటే మెయిన్గా ఇది డాక్యుమెంటేషన్ అన్నమాట. ఇక్కడ మనము ఏ రిక్వెస్ట్ని పంపించాలి, ఏ రిక్వెస్ట్కి పంపిస్తే మనకి ఏ రెస్పాన్స్ వస్తుంది, అలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడే కనపడుతుంది. ఇలాంటి ఒక డాష్ బోర్డ్ ఉంటుంది. రెస్ట్కి ఇలాంటిది లేదా అంటే ఉంది. స్వాగర్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది, పోస్ట్ మ్యాన్ అని చెప్పేసి దాంట్లో కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. బట్ దట్ ఈస్ అ వెరీ లెబోరియస్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ని అడాప్ట్ చేసుకోవడం చాలా కష్టం, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి అర్థమయ్యేది కాదు. అట్లాంటిది ఇట్లా బ్యాక్ ఎండ్ ఎట్లా పని చేస్తుందని ఒక డాష్ బోర్డ్ కనుక మనం ఇచ్చేస్తే దాంట్లో రెండే పనులు ఉంటాయి. ఎయిదర్ మనము నాకు ఈ డేటా కావాలని అడగడం అన్న ఒక పని ఉంటుంది, దాన్ని క్వెరీ అంటారు. లేదా ఈ డేటాని యాడ్ చేయి, ఈ డేటాని ఎడిట్ చేయి, ఈ డేటాని డిలీట్ చేయి, ఆ పర్టికులర్ రికార్డ్ని డిలీట్ చేయి అని చెప్తాం. సో ఈ డిలీట్, యాడ్, ఎడిషన్ అండ్ అప్డేషన్, ఈ మూడింటిని మనము మ్యూటేషన్ అని అంటాం. అదే మనం ఓన్లీ డేటాని తెచ్చుకోవడం అని అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్వెరీ. ఓకే, సో ఈ రెండు పార్ట్స్ మనకు ఉన్నాయన్నమాట. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది కంప్లీట్గా మనకి ఒక డాష్ బోర్డ్ లాగా ఇచ్చేసాడు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏమేమి బుక్స్ ఉన్నాయి అని అంటే నాకు సెట్ ఆఫ్ బుక్స్ కావాలి అని అనుకోండి. దీనికి క్వెరీ లోపల వెళ్తే మనము గెట్ ఆల్ బుక్స్ అని క్లిక్ చేసి మనకి ఏమేమి ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ని మనం సెలెక్ట్ చేసుకుని క్వెరీ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. చూసారా డేటా లోపల. సో ఇప్పుడు మనం ఈ క్వెరీని మనం పాస్ చేసుకోవాలన్నమాట సర్వర్కి, పంపిస్తే మనకి డేటా వస్తుంది. రైట్, ఇప్పుడు దీనికోసం సార్ ఇప్పుడు మరి గ్రాఫ్కియల్ సర్వర్ మనకి ఎట్లా కావాలి, మేము ఎట్లా డెవలప్ చేయాలి అని అంటే దాని గురించి కూడా ఇంకొక వీడియో పెడతాను నేను. ముందైతే నేను ఆల్రెడీ గ్రాఫ్కియల్ సర్వర్ని నేను తయారు చేశాను. మీకు ఆ లింక్ కావాలంటే మీరు అడగండి, కమెంట్లో పెడతాను. లేదు అని అంటే మీరు github.com/edupolyకి వెళ్ళిపోయి ఇక్కడ మన రిపాజిటరీస్లో గ్రాఫ్కియల్ సర్వర్ ఎగ్జాంపుల్ అని టైప్ చేయండి. మీకు ఆ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, అది హెవీ ఎగ్జాంపుల్ ఏం కాదు, సింపుల్ ఎగ్జాంపుల్ నేను పుల్ చేశాను. దీన్ని మీరు సింపుల్గా క్లోన్ చేసుకుని npm ఇన్స్టాల్ చేసుకుని మీరు రన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు అంతకు మించి ఏం కష్టాలు పడాల్సిన పని లేదు. అంత కోడ్ అంతా ఉంది దాంట్లో. ఎస్, దిస్ ఇస్ ద సర్వర్. దీన్ని మీరు కావాలని అనుకుంటే మీరు క్లోన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ అయితే నోడ్ మాడ్యూల్స్ ఉండవు కాబట్టి ఉన్నట్టున్నాయి. ఓకే, నేను గిట్ ఇగ్నోర్ పెట్టలేదు, డైరెక్ట్గానే నోడ్ మాడ్యూల్స్ డౌన్లోడ్ అవుతాయి. లేదు అని అంటే npm ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్ మీరు npm ఇన్స్టాల్ అని ఎంటర్ కొట్టగానే నోడ్ మాడ్యూల్స్ అన్ని క్రియేట్ అయ్యి రెడీగా వచ్చేస్తాయి. దాని తర్వాత npm స్టార్ట్ అని అంటే ఈ సర్వర్ మీకు స్టార్ట్ అయిపోతుంది. ఇట్లా గ్రాఫ్కియల్ సర్వర్ని స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ సర్వర్ అంటే మన రియాక్ట్ సర్వర్ని ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి అనేది క్రియేట్ చేసుకోండి. అయితే ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్ నుంచి చూపించడం అంటే చూపించవచ్చు, దానికంటే ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరికైతే జీరో నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో చివరి దాకా చూడండి. ఎవరైతే లేదు నాకు ఎట్లా వర్క్ అవుతుందో ఒక జస్ట్ ఐడియా కోసం కావాలి అని అనుకుంటే ఇప్పుడు కంటిన్యూ చేయండి, ఆ తర్వాత మీరు ఆపేయచ్చు. కానీ వీడియో చివరి వరకు చూస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఒక లైక్, ఒక మంచి కమెంట్, ఒక మంచి షేర్, సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నాకు హ్యాపీగా ఉంటుంది. ఫుల్ కోర్స్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో ఇక్కడ దిస్ ఈస్ ఓల్డ్ అప్లికేషన్. యా, సో హియర్ ఐ క్రియేటెడ్ ఎ రియాక్ట్ అప్లికేషన్. ఈ రియాక్ట్ అప్లికేషన్ని వీటిలో కాన్ఫిగర్ చేసుకున్నాను.
దీంట్లో రెండు థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ రియాక్ట్ అప్లికేషన్స్ తోటి గ్రాఫ్క్యూఎల్ని కనెక్ట్ చేయాలనుకున్నప్పుడు మనము ఒక అపోలో క్లయింట్ అని చెప్పేసి ఒక సర్వర్ ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యువర్ సర్వర్ ఈజ్ అపోలో క్లయింట్ రియాక్ట్. ఇప్పుడు ఇక్కడ ఫర్ రియాక్ట్ ఇంట్రడక్షన్ టు అపోలో క్లయింట్ అని క్లిక్ చేయగానే ఫండమెంటల్గా అపోలో క్లయింట్ అనే లైబ్రరీ గ్రాఫ్క్యూఎల్ సర్వర్ తోటి ఇంటరాక్ట్ అయ్యే లైబ్రరీ ఇది. ఈవెన్ గ్రాఫ్క్యూఎల్ సర్వర్ని కూడా అపోలో సర్వర్ తోటి క్రియేట్ చేస్తాం. సో ఈ అపోలో డాక్ ఇవి మీరు యూజ్ చేయండి. దీంట్లో మీరు ఇక్కడ సర్వర్ ఇన్స్టాలేషన్ కావాలి అని అనుకుంటే అపోలో సర్వర్కి వెళ్ళండి, లేదు క్లయింట్ అంటే క్లయింట్లోకి ఇక్కడికే ఉండండి. ఇదే. సో దీంట్లో క్లియర్గా స్టెప్స్ ఇచ్చాడు. ఆ స్టెప్స్ నేను ఫాలో అవుతున్నాను, నేనేం కొత్తది ఫాలో లేదు. ఇదంతా వై అపోలో క్లయింట్. గెట్ స్టార్టెడ్. లెట్ us గో టు ద గెట్ స్టార్టెడ్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇన్స్టాలేషన్. రియాక్ట్ దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవడం ఈ అపోలో క్లయింట్ని, దెన్ సబ్సిక్వెంట్గా వాడడం. ప్రాసెస్లో ఇక్కడ రెండు స్టెప్స్ ఇంపార్టెంట్. ఒకటి మెయిన్ డాట్ జేఎస్ఎక్స్లో మనము ఆ అపోలో క్లయింట్ని కాన్ఫిగర్ చేయాలి. అండ్ కాన్ఫిగర్ చేసేటప్పుడు ఈ ఈ మన గ్రాఫ్క్యూఎల్ సర్వర్ ఎక్కడ ఉందో ఆ యూఆర్ఎల్ని మనం అపోలో క్లయింట్ అనే కాన్ఫిగర్ చేసినప్పుడు మనం ఇవ్వాల్సి ఉంటుంది. క్యాషే వచ్చేసి మనం ఇన్ మెమరీ క్యాషేలో తీసుకోవచ్చు. ఇలాగ క్రియేట్ చేసిన క్లయింట్ని మన అప్లికేషన్కి మీరు బైండ్ చేయాల్సి ఉంటుంది. మీరు రౌటర్ బైండ్ చేసినప్పుడైనా, లేకపోతే రిడక్స్ని బైండ్ చేసినప్పుడైనా, రిడక్స్ టూల్ కిట్ని బైండ్ చేసినప్పుడైనా, ఆఖరికి మీరు ఫార్మిక్ లాంటి ఫార్మిక్ చాలా మంది ఆ రకంగా యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎనీవేస్ మీరు అపోలో మన క్లయింట్ని బైండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దట్ ఈ పర్టికులర్ కనెక్టివిటీ అంటే మన గ్రాఫ్క్యూఎల్ తోటి కనెక్షన్స్ అన్ని కూడా మనకి ఈ యాప్ లోపల ఎక్కడైనా యూజ్ చేసుకునే స్కోప్ ఇస్తుంది. ఓకే. సో ఇప్పుడు నేను యాప్ కాంపోనెంట్కి వెళ్ళి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నేను ఒక గ్రాఫ్క్యూఎల్ స్కీమా ఒకటి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎలా క్రియేట్ చేయాలనేది రియాక్ట్ డెవలపర్స్ పని కాదు. మీరు ఏమీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సపోజ్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. డేటాని తెచ్చుకోవాలి అని అంటే క్వెరీ లోపలికి వెళ్ళాలి. డేటాని మోడిఫై చేసుకోవాలి అని అంటే మ్యూటేషన్ లోపలికి వెళ్ళాలి. సో మనకి ఈ సర్వర్ పేజ్ ఇస్తారు, ఏ బ్యాక్ ఎండ్ వాళ్ళైనా. దీంట్లో సిగ్నేచర్ మొత్తం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ రూట్లోకి వెళ్ళిపోతే మనకి రెండు పార్ట్స్ ఉన్నాయి, క్వెరీ ఒకటి, మ్యూటేషన్ ఒకటి. మనం ఏం చేద్దాం, క్వెరీలోకి వెళ్దాం. క్వెరీలోకి వెళ్తే రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, ఒకటి గెట్ ఆల్ బుక్స్ అని, ఇంకొకటి గెట్ బుక్ బై ఐడి అని. ఇప్పుడు గెట్ ఆల్ బుక్స్ని మనం క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఈ గెట్ ఆల్ బుక్స్ అనే ఫంక్షన్ ని కాల్ చేయాలి అని అంటే మనకి ఏ క్వెరీ కావాలి అనేది ఇక్కడ ఆల్రెడీ వస్తుంది. అట్లాగే మనకి రెస్పాన్స్లో మనకి ఏమేమి డేటా కావాలి. ఇప్పుడు అన్ని డేటా అవసరం లేదు, ఓన్లీ టైటిల్ ఒకటి, ఐడి ఒకటి కావాలంటే ఈ రెండే తెచ్చుకోండి. లేదు నాకు అన్ని కావాలనుకుంటే అన్ని తెచ్చుకోండి. మనం ఏం అడిగితే అదే ఇస్తుంది మన సర్వర్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. గ్రాఫ్క్యూఎల్ ఏంటంటే మనం ఏం అడిగితే అదే ఇస్తుంది. నేను అదే చెప్పబోయాను అనమాట. ఇక్కడ గివ్స్ clients the power to ask for exactly what they need, nothing more అనేది యాక్చువల్ కంటిన్యూయేషన్. అక్కడ ఎక్కువైపోతుందని పెట్టలేదు. సో ద సెకండ్ పార్ట్ ఈస్ గివ్స్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్. ఇట్ వోంట్ ఆస్క్ యూ ఎనీథింగ్ మోర్. ఇట్ వోంట్ గివ్ యూ మోర్ దాన్ ఎనీథింగ్ వాట్ యూ హ్యావ్ ఆస్క్డ్. సో ఇక్కడ మనకి ఇది క్వెరీ మనం చేయాల్సింది. సో ఈ క్వెరీని మనం పంపిస్తే మనకి ఏం డేటా వస్తుంది అనేది కూడా ఉంది. సో ఈ క్వెరీని ఇక్కడ కాపీ చేసుకుని జస్ట్ యూజ్ ఇట్ ఓవర్ హియర్. ఇక్కడ మీరు యూజ్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని ఎట్లా రాయాలి అని అంటే మీరు ఒక కాన్స్టెంట్ ఒక క్వెరీ లాగా రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ రకంగా రాసుకోవాల్సి. సో జీక్యూఎల్ ఈజ్ ద కమాండ్ టు క్రియేట్ యువర్ క్వెరీ. ఆ క్వెరీని మీరు రాయకండి, మీరు రాయాల్సిన అవసరం లేదు. ఆ క్వెరీని మన గ్రాఫ్క్యూఎల్ సర్వర్ యూఐ, ఆ డాష్ బోర్డే మనకు మొత్తం అంతా ప్రొవైడ్ చేసేస్తుంది. దాన్ని మీరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. రైట్. అట్లాగే ఇప్పుడు మ్యూటేషన్ చేయాలనుకోండి. సపోజ్
క్వెరీని ఆఫ్ చేసుకోండి సో దట్ ఇక్కడ మీకు ఏం కనపడదు. మ్యూటేషన్లోకి చేసుకునేటప్పుడు ఇప్పుడు ఒక కొత్త బుక్ని క్రియేట్ చేయాలంటే మనము ఏ డేటాను ఎలా పంపించాలి, దానికి ఎలా క్వెరీ రాయాలి అని అంటే అగైన్ ఇక్కడ జస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఆర్గ్యుమెంట్స్ మనం ఏమేమి పాస్ చేస్తాం అండ్ మనకి రెస్పాన్స్లో ఏమొస్తుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ రెండు పార్ట్స్ ఉంటాయి. క్వెరీ ఇక్కడ ఉంటుంది, మనం డేటాను పంపించేటప్పుడు ఏం డేటాను పంపించాలనేది కూడా ఇక్కడ కింద కనపడుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు డిలీట్ బుక్ ఐడి అనేది నేను యూజ్ చేశాను కాబట్టి అది ఎక్స్ట్రాగా వచ్చింది, ఉంటే తీసేసేయండి. ఇప్పుడు మనము డేటాని ఈ రకంగా పంపించాలి, మన క్వెరీ అనేది ఇక్కడ ఇలాగ ఉంటుంది. సో దీన్ని కాపీ చేసుకున్నామా, యాడ్ బుక్ కోసం మీరు ఏదైతే క్వెరీ క్రియేట్ చేశారో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేసినాం. ఇంతే సింపుల్గా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ యాడ్ చేసేటప్పుడు ఎట్లా యాడ్ చేయాలనేది నేను చూపిస్తాను. అట్లాగే డిలీట్ తోటి కూడా అలాగే ప్రాసెస్ చేసుకోవాలి. సో క్వెరీ రాయడం పెద్ద కష్టమేం కాదు, కాకపోతే ఈ ప్రొసీజర్ ఇంపార్టెంట్. వీటన్నిటిని మీరు ఏం చేస్తారంటే వేరే ఫైల్లో పెట్టుకుంటారు. ఫైల్లో పెట్టుకుని ఆ క్వెరీస్ అనే ఒక ఫైల్లో పెట్టుకుని దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సరే. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇదే కంటిన్యూ చేయండి. సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ క్వెరీ అయితే రెడీగా ఉంది, కానీ ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే మనకి యూజ్ క్వెరీ అనే ఒక హుక్ కావాలి, విచ్ ఈస్ ఫ్రమ్ అపోలో క్లయింట్. అపోలో క్లయింట్ మనకి యూజ్ క్వెరీ అనే హుక్ని ఇస్తుంది, మ్యూటేషన్ని ఇస్తుంది. ఇదేం లేదు, ఇక్కడ మనము ఇంతకుముందు ఇదన్నీ రిమూవ్ చేసేస్తున్నాను, మ్యూటేషన్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాను, క్వెరీలోకి వెళ్తున్నాను. క్వెరీలో గెట్ ఆల్ బుక్స్లోకి మనము ఇప్పుడు ఇక్కడ క్వెరీ అని క్లిక్ చేస్తున్నాము కదా, క్లిక్ చేస్తేనే కదా మనకు అన్ని డేటా వస్తుంది. అట్లాగే ఇప్పుడు యూజ్ క్వెరీ విల్ ఎగ్జిక్యూట్ దిస్ క్వెరీ, యూజ్ క్వెరీ హుక్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ పర్టిక్యులర్ క్వెరీ అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, ఈ క్వెరీని మీరు రాయాల్సిన పని లేదు, మనకి డాష్ బోర్డే ఇస్తుంది. ఓకే, మీరు ఏం డేటా పంపించాలి ఇవన్నీ మీరు చేయాల్సిన పని లేదు. సో నా వాట్ హ్యాపెండ్, నేను ఇక్కడ యూజ్ క్వెరీ హుక్ని కాల్ చేస్తూ దానికి గెట్ బుక్స్ అనే క్వెరీని పాస్ చేస్తే ఇట్ విల్ రిటర్న్ లోడింగ్, ఎర్రర్ ఆర్ డేటా. ఈ మూడు ప్రాపర్టీస్ని మనకి ఇస్తుంది. సో డేటా మనకి లోడ్ అవుతుంది అని అన్నప్పుడు లోడింగ్ బికమ్స్ ట్రూ. స్టార్టింగ్లో ఫాల్స్ ఉంటుంది. మనము క్వెరీని చేసిన తర్వాత అఫ్ కోర్స్ యాప్ అవడంతో అది క్వెరీ వెళ్తుంది అనుకో, సో అప్పుడు లోడింగ్ అనేది ట్రూ అయిపోతుంది అనమాట. సో దాట్ ఏం చేయొచ్చు అని అంటే ఇప్పుడు ఇక్కడ లోడ్ అయ్యేటప్పుడు లోడింగ్ అని పెట్టుకోవచ్చు అనమాట మనం. అఫ్ కోర్స్ నా గ్రాఫ్కియల్ సర్వర్, గ్రాఫ్కియల్ క్లయింట్ అంటే నా రియాక్ట్ అప్లికేషన్ రెండు కూడా ఒకటే కంప్యూటర్లో ఉన్నాయి, లోకల్ హోస్ట్ మీద రన్ చేస్తున్నాను కాబట్టి గబుక్కుని వచ్చేసింది. లేకపోతే మీకు ఆ లోడింగ్ అనేది కనపడేది. ఇక్కడ నేను రాశాను కూడా, రాయలేదా? అదిగోండి ఇట్లా. ఎనీవేస్, దట్ ఈస్ వన్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఆ డేటా అంతా తీసుకొచ్చి డేటాలో పెట్టేస్తుంది. కాకపోతే డేటా వచ్చేటప్పుడు డేటా లోపల ఈ క్వెరీ నేమ్ తోటి వస్తుంది అనమాట. గెట్ ఆల్ బుక్స్ అనే పేరుతోటి వస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా డేటాని ఇవ్వకుండా గెట్ ఆల్ బుక్స్ అనే పేరుతోటి ఇచ్చింది కాబట్టి మనము గెట్ ఆల్ బుక్స్ని నేను మ్యాప్ చేసుకుంటే దే విల్ బి డిస్ప్లేడ్. అదే రకంగా నేను ఎప్పుడైతే నేను యాడ్ బుక్ అని క్లిక్ చేస్తాను అప్పుడు నాకు ఒక మోడల్ తీసుకున్నాను, దీంట్లో కొత్త బుక్ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నా సావు నేను దస్తా, నీకెందుకు అనే ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ రాస్తున్నట్టున్నాడు. ఎవరు? ప్రియదర్శి. సో యాడ్ చేయగానే యాక్చువల్గా యాడ్ అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తేనే వస్తుంది. ఇదంతా ఇంకొక ప్రాసెస్ అనమాట. ఓకే, క్యాషింగ్ అని రకరకాల పని ఉంది. కొత్త బుక్ కూడా యాడ్ అయింది కదా. కానీ ఇలా యాడ్ అవ్వడానికి కారణం ఏంటంటే ముందు నేను ఆ మోడల్ని క్రియేట్ చేసుకోవడానికి నేను ఒక మోడల్ క్రియేట్ చేసుకున్నాను. ఇదిగోండి ఇట్లా. దాన్ని క్లిక్ చేసినప్పుడు దాని లోపల ఎంటర్ చేసిన డేటా అంతా మెయింటైన్ చేసుకోవడానికి నేను ఒక చిన్న స్టేట్ తీసుకున్నాను. దాంట్లోకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని యాడ్ బుక్ అని బటన్ క్లిక్ చేయగానే యాడ్ బుక్ ఫంక్షన్ అనే ఫంక్షన్ తెచ్చుకున్నాను.
దీనికోసం ఏంటంటే యూజ్ మ్యూటేషన్ అనే హుక్ని మనము అపో అపోలో క్లయింట్ నుంచి తెచ్చుకోవాలి. తెచ్చుకుని దాని లోపలికి యాడ్ బుక్ అనే క్వెరీని మనం పంపించాల్సి ఉంటుంది. పంపించినప్పుడు అది మనకు ఇంకొక ఫంక్షన్ ఇస్తుంది. ఆ ఫంక్షన్ని కాల్ చేస్తూ మనం వేరియబుల్స్ లోపల న్యూ బుక్ అనే మన కొత్త బుక్ యాడ్ చేయడానికి ఫీల్డ్స్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ పాస్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఇట్ విల్ ఫైర్ ద క్వెరీ టు గ్రాఫ్కిఎల్ సర్వర్, ఆ రెస్పాన్స్ కూడా ఇస్తుంది. అట్లాగే ఇప్పుడు నేను ఇక్కడ డిలీట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇట్ విల్ కాల్ దిస్ బటన్, అండ్ దానికి కూడా మనం ఇంకొక సపరేట్ మ్యూటేషన్ క్రియేట్ చేసుకున్నాం. డిలీట్ బుక్ కోసం నేను ఏం చేయాలి అనేది, ఎలా చేయాలి అనేది ఆల్రెడీ ఇక్కడ రూట్లో మ్యూటేషన్లో ఉంటుంది, అది చూసుకోండి. మ్యూటేషన్లో వాళ్ళు ఆల్రెడీ పెట్టేసి ఉంచుతారు అనమాట. దీంట్లో మనం ఆర్గ్యుమెంట్స్గా ఏం పంపించాలి, ఒక ఐడి పంపించాలి, అండ్ రెస్పాన్స్లో మీకు ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి. అదే డిలీట్ ఐడిలో నేను ఇక్కడ పర్సనల్గా 3 అని పంపించాను అనుకోండి. ఇప్పుడు 3లో 1984 జార్జ్ ఆర్వెల్ అనే బుక్ని రిమూవ్ చేసేసిన తర్వాత ఒక్కసారి మ్యూటేషన్ తీసేసి క్వెరీలోకి వెళ్ళి గెట్ ఆల్ బుక్స్లో క్వెరీ చేస్తే ఇప్పుడు 1984 బుక్ లేదు. అఫ్ కోర్స్ ఇదంతా ఓకే, టెంపరీ డేటానే, ప్రాబ్లం ఏం లేదు. కానీ మళ్ళీ రిఫ్రెష్ చేస్తే వచ్చేస్తుంది మనకి. మన సర్వర్ రీస్టార్ట్ చేసుకుంటే మళ్ళీ డేటా బ్యాక్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఇట్లా మనకు నచ్చినటువంటి, మనకు డిలీట్ చేయడానికి కావాల్సిన క్వెరీ ఏంటి, డిలీట్ చేయడానికి కావాల్సిన క్వెరీ ఏదైతే ఉందో ఆ క్వెరీ ఏంటి, అదే రకంగా దానికి ఏమేమి వేరియబుల్స్ పంపించాలి అనేది కూడా ఇక్కడే ఇచ్చేసారు. చూసారా, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎలాగ కాల్ చేయాలనేది కూడా మనకు తెలిసి ఉండాలి. సో ఈ కోడ్ని మనం రాయాల్సిన పని లేదు, రాసుకోవడం ఏముంది లేండి, రాసేసుకోవచ్చు. కానీ అది కూడా మనకి డాష్ బోర్డే ఇచ్చేస్తుంది. ఇచ్చేసిన తర్వాత దాన్ని క్వెరీ కింద మనం డిజైన్ చేసుకుని ఆ ఆ పర్టికులర్ స్టేట్మెంట్ని మనం యూజ్ మ్యూటేషన్లో కనుక పంపిస్తే దట్ విల్ గివ్ యూ ఎ ఫంక్షన్. ఆ ఫంక్షన్కి మనము ఈ వేరియబుల్ని పాస్ చేయాల్సి ఉంటుంది. ఎట్లా ఓకే, నేను ఊరికే సరే చేస్తున్నాను ఇట్లా. ఈ వేరియబుల్ లోపల ఈ డిలీట్ ఐడి, ఏ బుక్ మీద అయితే మనం క్లిక్ చేసామో ఆ ఐడిని మనం పాస్ చేస్తే ఐడి వచ్చేస్తుంది. ఈ రకంగా మనము ఎడిట్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద వే హౌ గ్రాఫ్క్యూఎల్ అపోలో క్లయింట్ వర్క్స్. దీని కోడ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. యాక్చువల్గా ఇప్పుడే చేద్దాం, నాకు గుర్తుండదు. సో హియర్ ఐ విల్ పబ్లిష్ టు గిట్. దీనికి దీని పేరేం పెడదామంటే అపోలో క్లయింట్ రియాక్ట్. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ పబ్లిక్ రిపాజిటరీ. మీకు డైరెక్ట్గా పబ్లిష్ అయిపోతుంది. రైట్, మీరు ఎడిపోలి గిట్హబ్లోకి వెళ్తే github.com/edipolyకి వెళ్తే మీకు ఇక్కడ అపోలో సర్వర్ ఎగ్జాంపుల్ ఉంది, అపోలో క్లయింట్ రియాక్ట్ కూడా ఉంది. దీన్ని మీరు కాపీ చేసుకుని మీరు ఒకసారి సరదాగా రెండింటిని మీరు ఎగ్జిక్యూట్ చేసుకుని కూడా చూడండి. సో నెక్స్ట్ కమింగ్ వీడియో పార్ట్ ఏంటి అని అంటే, స్క్రాచ్ నుంచి మనం ఎట్లా క్రియేట్ చేస్తాము, ఒక్కొక్క పాయింట్ని మనం ఎట్లా, ఒక్కొక్క స్టెప్ని ఎట్లా చేస్తామనేది చూపిస్తాను.